లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. విద్యా బాలన్ బాలీవుడ్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషిస్తూ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నటి. గ్లామర్ కంటే కంటెంట్ ప్రధానంగా తీసుకునే విద్య సినిమాల ద్వారా కోట్లు సంపాదించినా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. మీరు సరైనవగానే వింటున్నారు. ఆమెకు ఉన్న ఆస్తిపాస్తులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన సంపదను చూసినా విద్యా బాలన్ ఇప్పటికీ తన ఇంటిని కొనలేకపోయారు. అందుకు వెనుక ఉన్న కారణం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. పరిణీత, లగే రహో మున్నా భాయ్, భూల్ భూలయ్యా వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన విద్యా బాలన్ తాజాగా ఆమె ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారని వెల్లడించారు. బాలీవుడ్లో ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ను పెళ్లి చేసుకున్న విద్య, వారి కుటుంబం ఇప్పటికీ తమ స్వంత ఇల్లు కొనలేదని చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ పెళ్లి తర్వాత విద్య, సిద్ధార్థ్ ఇద్దరూ కొత్త ఇల్లు కొనాలనుకున్నారు. కానీ చాలా ఇల్లు చూసినా తమకు నచ్చే ఇల్లు దొరకలేదు. చివరకు సముద్రానికి ఎదురుగా ఉన్న అద్భుతమైన వ్యూ కలిగిన ఒక ఇల్లు చూశారు. ఆ ఇంటిని విద్యాబాలన్ చాలా ఇష్టపడినా ఆ ఇంటి యజమానులు దానిని అమ్మేందుకు సిద్ధం కాకపోవడంతో వారు అద్దెకు తీసుకున్నారు. ఈ ఇంటిలోని సముద్రపు దృశ్యం మరియు అందమైన తోట విద్యా బాలన్ను ఆకర్షించింది. అందుకే ఇప్పటికీ ఆ ఇంటిలోనే అద్దెకు ఉంటున్నారు. విద్యా బాలన్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ వంటి భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. పరిణీత, లగే రహో మున్నా భాయ్, భూల్ భూలయ్యా వంటి సినిమాలతో గుర్తింపు పొందిన విద్య ఇప్పుడు భూల్ భూలయ్య 3 చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది మరియు ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.